यादों में तेरी बीते। नैनों में बाबा जब से तुम आन हो समाए, नैनों में बाबा जब से तुम आन हो समाए, नजरों को नजर कुछ भी तेरे सिवा ना आए, नजरों को नजर कुछ भी तेरे सिवा ना आए। मन का चकोर मेरे चंदा तुझे निहारे, ओ बाबा प्राण प्यारे, ओ बाबा प्राण प्यारे, यादों में तेरी। ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 7/4/2022. బాబా చెప్తున్నారు, मीठे बच्चे इस कलयुग में सब रावण की जंजीरों में बांधे हुए जीवन बंद हैं, उन्हें जीवन मुक्त बनाना है. మధురమైన పిల్లలు, ఈ కలియుగంలో అందరూ రావణి యొక్క సంఖ్యల్లో బంధింపబడి ఉన్నారు. ఈ కలియుగంలో అందరూ రావణి యొక్క సంఖ్యలలో బంధింపబడి ఉన్నారు. అంటే జీవన బంధన, అంటే జీవన బంధన. వారిని జీవన్ముక్తులుగా తయారు చేయాలి, వారిని జీవన్ముక్తులుగా తయారు చేయాలి. వారిని జీవన్ముక్తులుగా తయారు చేయాలి. प्रश्न, कौन सा वर्षा आप ब्राह्मणों के साथ साथ सभी मनुष्य आत्माओं को भी मिलता है? బాబా ప్రశ్న అడుగుతున్నారు, ఎటువంటి వారసత్వం బ్రాహ్మణాత్మలైన మీతో పాటు మనుష్యాత్మలందరికీ కూడా లభిస్తుంది? ఎటువంటి వారసత్వం బ్రాహ్మణాత్మలైన మీతో పాటు మనుష్యాత్మలందరికీ కూడా లభిస్తుంది? ఏమిటా వారసత్వం అని అడుగుతున్నారు బాబా. उत्तर, जीवन मुक्त बनने का वर्षा सभी को मिलता है. तुम ब्रह्मा की औलाद ब्राह्मण बनते हो, इसलिए तुम्हें 21 जन्मों के लिए जीवन मुक्त का वर्षा मिलता है. बाकी सबको अपने अपने धर्म में पहले पहले जीवन मुक्त अर्थात सुख पे दुख मिलता है. तो बाबा जवाब చెప్తున్నారు, జీవన్ముక్తులుగా అయ్యేటటువంటి వారసత్వం అందరికీ లభిస్తుంది. జీవన్ముక్తులుగా అయ్యేటటువంటి వారసత్వం అందరికీ లభిస్తుంది. బ్రహ్మ యొక్క సంతానమైన మీరు బ్రాహ్మణులుగా అవుతున్నారు. బ్రహ్మ యొక్క సంతానమైన మీరు బ్రాహ్మణులుగా అవుతున్నారు. అందుకే మీకు 21 జన్మల కోసం జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది.
అందుకే మీకు 21 జన్మల కోసం జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. మిగతా అందరికీ తమ తమ ధర్మంలో మొట్టమొదట జీవన్ముక్తి. మిగతా అందరికీ అంటే వేరే ధర్మస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వాళ్ళ ధర్మంలో మొట్టమొదట జీవన్ముక్తి అనగా సుఖం. జీవన్ముక్తి అనగా సుఖం. తర్వాత దుఃఖం లభిస్తుంది. తర్వాత దుఃఖం లభిస్తుంది. हर एक आधा समय सुख और आधा समय दुख भोगते हैं. ప్రతి ఒక్కరు సగం సమయం సుఖం, సగం సమయం దుఃఖాన్ని అనుభవిస్తారు. ప్రతి ఒక్కరు సగం సమయం సుఖము మరియు సగం సమయం దుఃఖాన్ని అనుభవిస్తారు. बाकी हर एक स्वर्ग के सुख नहीं भोग सकते. బాబా అంటున్నారు ప్రతి ఒక్కరు స్వర్గ సుఖాన్ని అయితే అనుభవించరు, అది మనమే అనుభవిస్తాం. సుఖం అనుభవిస్తారు వేరే ధర్మస్తుల్లో ఉండే వాళ్ళందరూ. పైనుండి దిగగానే ఎవరికి దుఃఖం ఉండదు, సుఖం ఉంటుంది. అంటే అది ఏ సుఖం అంటే నార్మల్ సుఖం, స్వర్గ సుఖం వాళ్ళకు ఉండదు. కానీ మనం పరంధామం నుండి దిగాము అంటే మనకు ఫస్ట్ ఏముంటుందంటే స్వర్గ సుఖం. అందుకే నిన్న కూడా బాబా చెప్పారు చూడండి, అందరికంటే పెద్ద సౌభాగ్యం ఏంటంటే స్వర్గ సుఖం అనుభవించటం. అది ఎవరికి లభిస్తుందంటే కేవలం బ్రాహ్మణ పిల్లలని మీకు మాత్రమే లభిస్తుంది అన్నారు. మిగతా ఎవరికి స్వర్గ సుఖం ఉండదు, మీకు మాత్రమే ఉంటుంది. ఉస్కే లియే తో బ్రాహ్మణ్ బన్నా పడే. స్వర్గ సుఖాన్ని అనుభవించాలి అంటే బ్రాహ్మణులుగా అవ్వాల్సి ఉంటుంది. స్వర్గ సుఖాన్ని అనుభవించాలి అంటే బ్రాహ్మణులుగా అవ్వాల్సి ఉంటుంది. పాఠశాల మీ శిక్ష లేని పడే. అలాగే బాబా అంటున్నారు పాఠశాలలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది, మాయిపోయిన విజయం పొందాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తేనే స్వర్గ సుఖాన్ని అనుభవించగలుగుతాం. మాయిపోయిన విజయులుగా అవ్వాల్సి ఉంటుంది. పాట ముకుడా దేకలే ప్రాణి. నీ ముఖాన్ని మనస్సు అనే దర్పణంలో చూసుకో ఓ ప్రాణి. ఓం శాంతి. ये किसने कहा? अपने दिल रूपी दर्पण में देखो कि कितने पाप है, कितने पुण्य है, अर्थात 5 विकारों पर कितनी जीत पहनी है. हम लायक बने हैं श्री नारायण को वरने, क्योंकि जीवन मुक्त व स्वर्ग के मालिक तो राजा रानी भी बनते हैं, प्रजा भी बनते हैं. तो दर्पण में अपने को देखना है कि माँ बाप जितनी सेवा हम कर सकते हैं. అయితే బాబా అంటున్నారు నీ మనస్సు అనే దర్పణంలో ముఖాన్ని చూసుకోవో ప్రాణి అని ఎవరన్నారు. అయితే బాబా అంటున్నారు నీ మనస్సు అనే దర్పణంలో చూసుకోండి, నేను ఎంత పాపం చేశాను, ఎంత పుణ్యం. అంటే 5 వికారాలపై ఎంత విజయాన్ని పొందాను, ఈ 5 వికారాలపై నేను ఎంత విజయాన్ని పొందానన్నది చెక్ చేసుకోమంటున్నారు బాబా. నేను అర్హుడిగా అయ్యానా నారాయణ్ని వరించేటటువంటి దానికి? అయితే బాబా అంటున్నారు ఎందుకంటే జీవన్ముక్తి లేదా స్వర్గానికి మాలికులుగా అంటే రాజారాణిగా కూడా అవుతారు, ప్రజలుగా కూడా అవుతారు. అయితే దర్పణంలో మిమ్మల్ని మీరు చూసుకోవాలి. తల్లి తండ్రి ఎంతగా సేవ చేశారో నేను అంత చేస్తున్నానా, యజ్ఞానికి భగవంతుడు చెప్పేటటువంటి కార్యానికి నేను ఎంత సేవను అందిస్తున్నాను అన్నది చెక్ చేసుకోండి. ఎస్సే తుమ్ ब्राह्मण ही जानते हो कि ये कलयुग है, अब सब जीवन बंधन में है, एक भी जीवन मुक्त में नहीं है. तुम भी जीवन बंधन में थे, अभी जीवन मुक्त पाने के लिए बाप पुरुषार्थ कराते हैं. बाप ने समझाया है इस समय सब मनुष्य मात्र जीवन बंधन में है, क्योंकि यही कलयुग रावण की जंजीरों में बंधे हुए हैं. कलयुग है जीवन बंध, सतयुग है जीवन मुक्त.
అయితే బాబా అంటున్నారు, ఇది కేవలం బ్రాహ్మణులైన మీరే తెలుసుకున్నారు ఏంటంటే ఇది కలియుగం. ఇప్పుడు అందరూ కూడా జీవన బంధనంలో ఉన్నారు. ఒక్కరు కూడా జీవన్ముక్తిలో లేరు. అయితే మీరు కూడా జీవన బంధనంలో ఉండేవారు. ఇప్పుడు జీవన్ముక్తిని పొందేందుకోసం తండ్రి పురుషార్థం మన చేత చేయిస్తూ ఉన్నారు. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ సమయం అందరూ కూడా మనుష్య మాత్రులు అందరూ కూడా జీవన బంధనంలో ఉన్నారు. ఎందుకంటే ఇది కలియుగం కదా, రావణి యొక్క సంఖ్యలలో బంధింపబడి ఉన్నారు. కలియుగము అంటే జీవన బంధన, సతయుగము అంటే జీవన్ ముక్తి. రామరాజ్యంలో యథా రాజారాణి తదా ప్రజ, అందరూ జీవన్ ముక్తులే. రావణ రాజ్యంలో కూడా జీవన బంధనం, యథా రాజారాణి తదా ప్రజ. ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ కూడా జీవన్ బంధనంలో ఉన్నారు. తమో ప్రధానంగా దుఃఖిగా ఉన్నారు. జీవన బంధనం అంటే తమో ప్రధాన స్థితి. ఇప్పుడు అందరూ కూడా సతో ప్రధానంలోకి వెళ్ళాలి. సతయుగంలో మొట్టమొదట సతో ప్రధానత అనేది మొదలవుతుంది. ప్రతి ఒక్క ఆత్మ తమ తమ పాత్రని అభినయించాల్సిందే. ఆత్మ తమ తమ ధర్మంలోకి ఎప్పుడైతే వస్తుందో శాంతిధామం నుండి కిందకి మొట్టమొదట జీవన్ముక్తి. అంటే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే జీవన్ముక్తి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సుఖం. అది స్వర్గ సుఖం కాదు, నార్మల్ సుఖం. ప్రతి ఒక్కరికి దిగిపోగానే దుఃఖం అనేది ఉండదు. ముందు సుఖం, తర్వాత దుఃఖం అనుభవిస్తారు అంటున్నారు బాబా. సత్య త్రేతాయుగాల్లో ఎవరికి జీవన బంధన అనేది ఉండదు, ఎందుకంటే రావణ రాజ్యం ఉండదు కదా. కలియుగంలో రావణ రాజ్యం మొత్తం పృథ్వీ పైన జీవన బంధనం యొక్క రాజ్యం. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క మొట్టమొదటి నెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు ఎక్కడున్నాడంటే జీవన బంధనంలో ఉన్నారు. అంటే ఎవరు? బ్రహ్మ. మొట్టమొదటి సత్యుగంలో వచ్చేది ఎవరు? శ్రీకృష్ణుడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారు? జీవన బంధనంలో ఉన్నారు. ఇప్పుడు జీవన్ ముక్తులుగా అవుతూ ఉన్నారు ఆయన కూడా. జీవన్ ముక్త్ का अर्थ ये नहीं कि सभी सतयुग त्रेता में आ जाएंगे. అయితే బాబా ఇంకొకటి క్లారిటీ ఇస్తున్నారు. అంటే ఏమన్నారు? పరంధామ నుండి ఎవరు దిగగానే ఫస్ట్ జీవన్ ముక్తిలో ఉంటారు, తర్వాతే దుఃఖం మొదలవుతుంది. ఇక్కడ జీవన్ ముక్తి యొక్క అర్థం ఇది చెప్తున్నారు బాబా. అందరూ సత్య త్రేతాయుగంలోకి వచ్చేస్తారని అక్కడ అర్థం కాదు జీవన్ ముక్తిలో ఉన్నారు అని కాదు. రావణ్ కే దుఃఖ సే చుడానా ఉస్కా హీ జీవన్ ముక్తి కహా జాతా హై. రావణి యొక్క దుఃఖం నుండి విడిపించటం, దీన్నే ఏమంటారంటే జీవన్ ముక్తి అని చెప్తారు. మనుష్య ముక్తి వా జీవన్ ముక్తి దే నహీ సక్తే. మనుషులకి ముక్తిని ఇవ్వలేరు, జీవన్ ముక్తిని కూడా ఇవ్వలేరు. ఇక్కడ ముక్తి అంటే పరంధామానికి ఎవరు తీసుకొని వెళ్ళలేరు. జీవన్ ముక్తి అంటే స్వర్గంలోకి పంపించలేరు. ముక్తి అర్థాత్ నిర్వాణ ధామ్ మే సబ్కు బాప్ హీ లే జాతే. ముక్తి అనగా నిర్వాణ ధామంలోకి అందరినీ తండ్రి తీసుకొని వెళ్తారు. पहले सब मुक्ति में जाएंगे, फिर जीवन मुक्ति में नंबर वार धर्म अनुसार आएंगे. మొట్టమొదట అందరూ ముక్తిలోకి వెళ్తారు, తర్వాత నెంబర్ వారీగా జీవన్ ముక్తి అనుసారంగా ధర్మానుసారంగా జీవన్ ముక్తిలోకి వస్తారు. వాళ్ళ వాళ్ళ ధర్మానుసారంగా. అంటే పరంధామానికి వెళ్ళడం అయితే కంపల్సరీ అందరూ. ఆ తర్వాత పరంధామ నుండి జీవన్ముక్తులకి అయితే వాళ్ళ వాళ్ళ ధర్మం అనుసారంగా ఎప్పుడు కిందకు దిగాలి అప్పుడు దిగుతారు. ऐसे नहीं कि सतयुग में नहीं आते तो जीवन मुक्ति नहीं कहला सकते. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నారు బాబా, వాళ్ళు సతయుగంలోకి రారు కదా అంటే వాళ్ళు జీవన్ముక్తిలోకి రారు అని మీ అనడం కాదు అంటున్నారు బాబా. ఇక్కడ జీవన్ముక్తి అంటే రెండు రకాలుగా చెప్తున్నారు. సుఖం, స్వర్గ సుఖాన్ని జీవన్ముక్తి అంటారు, నార్మల్ సుఖాన్ని కూడా జీవన్ముక్తి అంటారు. అయితే ఆ స్వర్గ సుఖం మనకే లభిస్తుంది, వాళ్ళకే జీవన్ముక్తి లభిస్తుంది. కాకపోతే మొట్టమొదటి సుఖం ఉంటుంది, తర్వాత దుఃఖం ఉంటుంది అంటున్నారు బాబా ఈరోజు. మొట్టమొదట జోబి ఆతే హే, ఎవరైతే తమ ధర్మంలోకి మొట్టమొదట వస్తారో ఓ జీవన్ ముక్తి మే హే అంటే వాళ్ళు ఫస్ట్ సుఖంలోనే ఉంటారు. ఆత్మకో పైలే సతో ప్రధాన్ బన్నా హే. ఫస్ట్ ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి, తర్వాత సతో రజో తమోలోకి
వస్తుంది. हर चीज नई से पुरानी होती है, पुरानी से फिर नई बनती है. ప్రతి వస్తువు కొత్త దాని నుండి పాతదవుతుంది, పాత దాని నుండి కొత్తదవుతుంది. इस समय साधु संत आदि सब जीवन बंधन में है, यही కలియుగ. అయితే బాబా అంటారు ఈ సమయంలో ఎవ్వరు కూడా జీవన్ముక్తి స్థితిలో లేరు. ఈవెన్ సాధువులు సన్యాసులు కూడా అందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే జీవన బంధనంలోనే ఉన్నారు. ఎందుకంటే ఉన్న యుగమే అలాంటిది, కలియుగం. जब तक बाप ना आए उनको बाबा कहा जाता है, फिर महाकाल कहो या कोई भी नाम रखो. బాబా అంటున్నారు ఎంతవరకు తండ్రి రారో అంతవరకు ఎవరు జీవన్ బంధనం నుండి ముక్తులు కాలేరు. ఆయన తండ్రి అనండి, మహాకాలుడనండి, ఏదైనా పేరు పెట్టండి, అసలు పేరైతే శివ బాబా. బాబా బాబా కైతే హీ రైతే హై, తండ్రి తండ్రి అని అంటూనే ఉంటారు కదా. గాడ్ ఫాదర్ పరంపిత పరమాత్మ కైతే హై, పరంపిత పరమాత్మని ఏమంటారు? గాడ్ ఫాదర్. బాబా అర్థం చేస్తున్నారు నేను వచ్చి పిల్లలకి ముక్తి జీవన్ముక్తి యొక్క రెండింటిని ఇస్తాను. ఎవరికి? బ్రాహ్మణులకి ముక్తిని ఇస్తారు, జీవన్ముక్తిని ఇస్తారు. ఇక్కడ జీవన్ముక్తి అంటే ఏంటి? స్వర్గంలోకి నేను పంపిస్తాను అంటున్నారు బాబా. पहले पहले जो भी आएंगे जरूर सुख में आएंगे, फिर पीछे दुख में అన్నా. మొట్టమొదటి ఎవరైతే వస్తారో ఎవరు వచ్చినా వారు సుఖంలోకే ఫస్ట్ వస్తారు, ఆ తర్వాతే దుఃఖంలోకి వెళ్ళాల్సి. ముక్తి కే బాద్ జీవన్ ముక్తి ఆతి హై, ఫిర్ పీछे హై జీవన్ బంధన్. ఫస్ట్ ముక్తి అంటే ఎక్కడికి? పరంధామంలో, తర్వాత జీవన్ ముక్తి, తర్వాత జీవన్ బంధన్. మొట్టమొదట తప్పకుండా సుఖంలోకే రావాల్సి ఉంటుంది. అంటే దిగ్గానే వాళ్ళకి దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే దిగగానే ఏ ఆత్మ తమో ప్రధానంగా ఉండదు, సతో ప్రధాన స్థితిలోనే కిందకు దిగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే తను చేసే ప్లే బట్టి సతో రజో తమో తమో ప్రధాన స్థితి. బాప్ సభీ కో సుఖ కా వర్షా దేతే హై, ఫిర్ కోయి కా ఏక్ జన్మ భీ సుఖ కా భోగా. అయితే బాబా అంటున్నారు అందరికీ నేను సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తాను. ఆ తర్వాత ఎవరో ఒకరు ఒక్క జన్మైన సుఖం ఉంటుంది వాళ్ళకి. అంటే ఆ ఒక్క జన్మ తీసుకున్నా అందులో ఫస్ట్ సుఖం, తర్వాత దుఃఖం. బాబా అంటారు కదా మాక్సిమం 84, మినిమం ఒకటే. ఆ ఒక్క జన్మలో కూడా రెండు ఉంటాయి బాబా. ఆయా తోడా సుఖ్ పాయా ఔర్ మరా. వస్తారు కొంచెం సమయమే, కొంచెం సుఖం పొందుతారు, తర్వాత చని. అంతే, ఆ జన్మకు విలువ ఉండదు బాబా. ఇంకా డ్రామా ఇతనా ఈ పార్ట్ హై. ఆ ఒక్క జన్మ తీసుకునే వాళ్ళ పాత్ర అంతే ఉంటుంది. మరి మిగతా టైం అంతా ఎక్కడ ఉంటారు? పరంధామంలో ఉంటారు, ఎక్కువ సమయం శాంతిధామంలో ఉంటారు. వృద్ధితో మనుష్యకి హోతీ హీ రహతీ హై, అబ్ తక్ ఆతే హీ రహతే. మనుష్యుల యొక్క వృద్ధి అయితే జరుగుతూనే ఉంటుంది, ఇప్పటి వరకు ఇంకా కిందకు దిగుతూనే ఉన్నారు. జాస్తి రహనే వాళ్ళతో నహీ హై, ఎక్కువగా ఉండేదైతే ఎవరు కాదు, ఎందుకంటే వినాశనం ఎదురుగా నిల్చుని ఉందే. जो नए आएंगे फिर बल कलयुग में आए, परंतु आते ही दुख ही नहीं भोगेंगे. బాబా అంటున్నారు ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో భలే వాళ్ళు కలియుగంలోకి వచ్చినా రావటంతోనే ఎవరు దుఃఖం పొందలేరు. బాబా చెప్తున్నారు తప్పకుండా ఉన్కా కహా అచ్చా హీ మాన్ హోగా. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి మంచి గౌరవం ఉంటుంది. అంటే ఆ ఒక్క జన్మ తీసుకున్నా లాస్ట్ లో వచ్చిన కొంచెం సమయం. ముక్తిధామ్ సే హమేషా పహలే జీవన్ ముక్తి మే జానా హోతా హై. బాబా అంటున్నారు ముక్తిధామం నుండి వచ్చారు అంటే వారికి ఎప్పుడు కూడా ఫస్ట్ జీవన్ ముక్తిలోకి వెళ్లాల్సి వస్తుంది, తర్వాతే ఎక్కడ? జీవన్ బంధనంలోకి. మాయా కే బంధన్ సే ముక్త హో పహలే సుఖ్ మే ఉతరేంగే ఫిర్ దుఃఖ్ మే ఆయేంగే. అయితే బాబా అంటున్నారు మాయా బంధనం నుండి ముక్తులైన వాళ్ళు ఏమవుతారు? పైకి వెళ్తారు, ఆ తర్వాత ఏంటి? సుఖంలోకి వస్తారు, సుఖంలోకి దిగుతారు, ఆ తర్వాత దుఃఖంలోకి వస్తారు. इस समय सब जड़ी जड़ी भूत अवस्था को पाए हुए हैं, अपना सुख और दुख का पाठ बजाए सब मुक्ति और जीवन मुक्ति में आएंगे. मुक्ति है ही वया, जाएंगे फिर आएंगे जरूर. सारी दुनिया के मनुष्य मात्र जो जिस्म जिस्म धर्म में आए हैं वो फिर ऐसे ही आएंगे. जनक को भी जीवन मुक्ति मिली ना, ऐसे नहीं कि राजा ही इस समय नहीं है,
वो भी पिछाड़ी में आकर ज्ञान लेंगे जरूर। అయితే బాబా అంటున్నారు ఈ సమయంలో జడి జడి పూత అవస్థను పొంది ఉన్నారు అందరూ. అంటే ఎప్పుడు శరీరం విడిచిపెట్టాల్సి వస్తుందో, ఎప్పుడు ఈ ప్రపంచ వినాశనం అవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది ప్రెజెంట్. మొదట తమ సుఖం, తర్వాత దుఃఖం యొక్క పాత్రని అభినయించి అందరూ ముక్తి జీవన్ముక్తిలోకి వస్తారు. ముక్తి గుండానే జీవన్ముక్తిలోకి వెళ్తారు. అంటే ఫస్ట్ ముక్తి, తర్వాత జీవన్ముక్తి. ముందు వెళ్తారు, రావడం తప్పనిసరి. అక్కడ ఉండడం అయితే జరగదు అంటున్నారు. వాళ్ళ వాళ్ళ పాత్రానుసారంగా ఎప్పుడు రావాలి అప్పుడు రావాల్సిందే. మొత్తం ప్రపంచం యొక్క మనుష్య మాత్రమే ఎవరైతే ఏ ఏ ధర్మాల్లోకి వస్తారో అలానే ఆ ధర్మంలోకి వెళ్తారు, కిందకి వస్తారు. జనకునికి కూడా ముక్తి లభించింది కదా, రాజ్యం లేదు ఈ సమయంలో అలా అనటానికి లేదు. అంతిమంలో వాళ్ళు కూడా వచ్చి జ్ఞానాన్ని తప్పకుండా తీసుకుంటారు. జీవన్ముక్తి అయితే అందరికీ లభిస్తుంది, వారి వారి నెంబర్ వారి పురుషార్థం అనుసారం. और जो सब धर्म है उनके लिए फिर कहेंगे नंबरवार पुरुषार्थ अनुसार और धर्म अनुसार। जो भी देवी देवता धर्म वाले और धर्म में चले गए हैं वो सब निकल आएंगे। అయితే బాబా అర్థం చేస్తున్నారు, జీవన్ముక్తి అయితే అందరికీ లభిస్తుంది, కానీ నెంబర్ వారి పురుషార్థానుసారంగా. అంటే 84 జన్మలు జీవన్ముక్తి అనుభవించే వాళ్ళు ఉన్నారు, 63 జన్మలు అనుభవించే వాళ్ళు ఉన్నారు, ఒక జన్మ అనుభవించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ పురుషార్థం అనుసారంగా. అయితే బాబా అంటున్నారు, ఏవైతే మిగతా ధర్మస్తులు ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నారు, నెంబర్ వారి పురుషార్థానుసారంగా వాళ్ళ వాళ్ళ ధర్మం అనుసారంగా వాళ్ళకి ఆ సుఖం అనేది ప్రాప్తి అవుతుంది. దేవీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైతే వేరే వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ అక్కడ నుండి మళ్ళీ ఇందులోకి రావాల్సిందే, అందరూ తిరిగి వెళ్లాల్సిందే. మొట్టమొదట బ్రాహ్మణులుగా అవ్వాలి. యూं ब्रह्मा की औलाद तो सब है परंतु బ్రాహ్మణ్ సబ్ नहीं बनेंगे। అయితే బాబా అంటున్నారు, అందరూ బ్రహ్మ యొక్క సంతానమే, ప్రజాపిత అన్నారు కదా, కానీ బ్రాహ్మణులుగా అందరూ అవ్వరు బాబా। जो ब्राह्मण बनते हैं उनके लिए 21 जन्म जीवन मुक्ति कहा जाता है। అయితే బాబా చెప్తున్నారు, ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారి కోసమే చెప్పడం జరిగింది 21 జన్మల యొక్క జీవన్ ముక్తి వాళ్ళకే। రాజ్ గద్దీ పర్ బైఠతే హై తో రాజయోగ్ సీఖనా పడే, రాజ యొక్క సింహాసనంపై కూర్చోవాలి అంటే రాజయోగాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది కదా ఈ టైంలో। ఏ పాఠశాల హే, పాఠశాల మీ శిక్ష లేని పడి, ఇది పాఠశాల। పాఠశాల అంటే ఇందులో శిక్షణ కంపల్సరీ తీసుకోవాల్సి। कायदे भी बहुत है, एक बार लक्ष्य मिल गया फिर विलायत में भी रहकर पढ़ सकते हैं। అయితే బాబా అంటున్న నియమాలు కూడా చాలా ఉన్నాయి, ఒక్కసారి గనక లక్ష్యం లభించింది అది విదేశాల్లో కూడా ఉండి చదువుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా చదువుకోవచ్చు అంటున్నారు బాబా। అయితే బాబా అంటున్నారు, బరోబర్ హమ్ శివ బాబాకే బచ్చే హై, ఒకసారి జ్ఞానం లభించింది లక్ష్యం లభించింది అంటే మనం కంపల్సరీ ఎవరు శివ బాబాకి సంతానం, తండ్రి నుండి వారసత్వం తప్పనిసరిగా తీసుకోవాలి। లెటర్స్ కూడా రాస్తూ ఉంటారు, బాబా రావణ్ కా భూత్ సతాతా హై, ఈ రావణ్ యొక్క భూతం చాలా సతాయిస్తుందని రాస్తూ ఉంటారు। కభీ కామ్ కా కభీ క్రోధ్ కా హల్కా నశా ఆ జాతా హై, బాప్ कहते हैं इन पर विजय पानी है, ये तुम्हारी लड़ाई है ही योग बल की, तुम याद करेंगे माया तुम्हारा बुद्धि योग तोड़ देगी। तो बाबा ने समझाया है जीवन मुक्त सबको मिलनी है, इसका मतलब ये नहीं कि सब स्वर्ग में आएंगे, सभी चाहते हैं हमको मुक्ति चाहिए। समझो जो पिछाड़ी में आते हैं पाठ बजाने तो बाकी इतना समय मुक्ति में होंगे ना, कितनी शांति मिल जाती है। అయితే బాబా అంటున్నారు, బాబాకి రాస్తూ ఉంటారు లెటర్స్, బాబా రావణ్ యొక్క భూతం చాలా సతాయిస్తుంది, ఒక్కొక్కసారి కామం ఒక్కొక్కసారి క్రోధం, ఇది చాలా హల్కా నశ వచ్చేస్తూ ఉంటుంది। అయితే బాబా అంటున్నారు, పిల్లలు దీనిపైన విజయాన్ని పొందాలి, ఇది మీ యొక్క యుద్ధం, యోగ శక్తితో వాటిపైన విజయాన్ని పొందాలి। మీరు ఏ స్మృతి చేస్తారు, మాయ మీ బుద్ధి యోగాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది,
అయితే బాబా అర్థం చేస్తున్నారు జీవన్ ముక్తి అందరికీ లభించాల్సిందే. దీని యొక్క అర్థం ఏంటంటే అందరూ స్వర్గంలోకి వస్తారని అయితే కాదు. అందరూ కోరుకుంటారు మాకు ముక్తి కావాలి అని, జీవన్ముక్తి కావాలని ఎవరు కోరుకోరు. ఒకసారి అర్థం చేసుకోండి, బాబా అంటున్నారు లాస్ట్ లో ఎవరైతే పాత్రను అభినయించడానికి పరంధామ నుండి కిందకు వస్తారో వాళ్ళు చాలా తక్కువ జన్మ తీసుకుంటారు. అంటే అంతవరకు ఎక్కడ ఉంటారు? పరంధామంలో ఉంటారు. అందరికన్నా ఎక్కువ శాంతి వాళ్ళకే లభిస్తుంది, ఎందుకంటే ఎక్కువ టైం పరంధామంలో ఉంటారు కాబట్టి. 4500 वर्ष अथवा 4,500 वर्ष శాంతి में रहते हैं. అది 4,500 కావచ్చు, 4,750 కావచ్చు. పైన అంత శాంతి వాళ్ళకు ఉంటుంది అంటున్నారు బాబా. కిందకి దిగి అప్పుడే వచ్చారు అంటే फिर उनका पाठ ही ऐसा है, వాళ్ళ పాత్ర ఎలా ఉంది అంటున్నారు బాబా. हम फिर सुख और शांति दोनों में रहते हैं. మనమైతే సుఖంలోనే ఉంటాము, శాంతిలోనే ఉంటాం. ऐसे नहीं कि మనుష్య चाहिए बस हमको उन जैसी ही శాంతి चाहिए. మనుషులు ఏమనుకుంటారంటే మాకు వాళ్ళలాంటి శాంతి కావాలని అనుకోకండి ఎప్పుడుందా అంటున్నారు బాబా. మా బయటే ఈ రహే, అక్కడ అలా కూర్చోవడమే, దానిలో ఏముంది చెప్పండి, పెద్ద విలువేమీ లేదు కదా. కైనేసే నహీ మిల్ సక్తే, అన్నామంటే లభిస్తుందని గ్యారంటీ అయితే లేదు కదా. అనాది డ్రామా బనా హువా హై, అనాదిగా ఈ డ్రామా తయారు చేయబడి ఉంది. ఇస్మే ఫర్క్ నహీ పడ్ సక్తా హై, దీనిలో చిన్నది కూడా తేడా అనేది ఉండదు. శాంతికి షౌకీన్ తో బహుత్ హై, చాలా మందికి శాంతి యొక్క అభిరుచి చాలా ఉంటుంది నా బాబా. తుమ్హారే సుఖ్ సే భీ ఉన్హోంకో శాంతి జ్యాదా మిల్తీ హై. బాబా అంటున్నా మీరు అనుభవించిన సుఖం కన్నా వాళ్ళు ఎవరైతే లాస్ట్ లో ఒక్క జన్మ తీసుకుంటారో వాళ్ళకి శాంతి ఎక్కువ ఉంటుంది నా బాబా. తుమ్కో తో ఫిర్ సుఖ్ శాంతి దోనో మిల్తే హై, మీకైతే శాంతి లభిస్తుంది, సుఖము లభిస్తుంది. సుఖ్ హే అల్పకాలిక, ఇక్కడ మీకు అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. శాంతితో యహ హోతే నహీ, ఎందుకంటే ఇక్కడ శాంతి లేదు కదా. బాబా అర్థం చేస్తున్నారు ఇది దుఃఖధామం కదా. బాకీ జంగల్ మీద జాకర్ బయట జానా కోయి శాంతి తోడి హే, అడవుల్లోకి వెళ్ళిపోయి అందరిని వదిలేసి కూర్చోడు ఇది ఏమైనా శాంత చెప్పండి. సతయుగమైతే శాంతి హీ శాంతి హే, మనకైతే సతయుగంలో శాంతి శాంతి ఉంటుంది. అగర్ वो शांति है फिर तो वहां ही बैठ रहे, फिर शहर में आकर इतने फ्लैट आदि क्यों बनाते. సన్యాసుల కోసం చెప్తున్నారు, అన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళి కూర్చుంటే అక్కడే గనక నిజంగా శాంతి ఉంటే మళ్ళీ ఎందుకు బ్యాక్ వస్తున్నారు, ఈ పట్టణాల్లోని వీటిలోని ఎందుకు ఇన్ని ఫ్లాట్లు తయారు చేసుకుంటున్నారు. బల్ పిచాడి మే జో ఆతే హై వో సమజ్తే హై అశాంతి హీ అశాంతి హై. లాస్ట్ లో వచ్చే వాళ్ళకి ఏమనిపిస్తుంది, బాగా శాంతి అనుభవించి వచ్చేవాడికి ఏముంటుంది కిందకు వచ్చేసరికి అశాంతి అశాంతి అని ఉంటుంది. ఇంకోతో శాంతి హే దూసరోకు అశాంతి మే సమజ్తే హై. వాళ్ళు ఉండేది శాంతి అని అనుకుంటారు, ఇతరులు ఉండేది అశాంతి అని అనుకుంటారు. బాతే బడి సమస్యకి హై. అంటే ఇప్పుడు బాబా చెప్పే విషయాలు కూడా కొత్తగానే ఉన్నాయి. బాబా అంటారు కదా నేను ఏ రోజు ఏ పాయింట్ లో కొత్త వినిపిస్తానో తెలియదు, ఈరోజు కొత్త పాయింటే కదా బాబా వినిపించారు. ఇవి చాలా అర్థం చేసుకునేటటువంటి గుహ్యమైనటువంటి విషయాలు. జీవన్ ముక్తి మిల్తి సబ్కో హై, జీవన్ ముక్తి అయితే అందరికీ లభిస్తుంది. 21 జన్మ తుమ్ రాజ్య కర్తే హో తో దూసరి దేరీ సే ఆతీ హై. 21 జన్మలు మీరు రాజ్యం చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళందరూ లేటుగా వస్తారు. ఊపర్ శాంతి మీద అయితే అంతవరకు ఎక్కడ ఉంటారు, పైన శాంతిలో ఉంటారు. कोई सतयुग में अथवा त्रेता में पीछे आते हैं तो भी శాంతి धाम में ना. ఇప్పుడు సతయుగంలో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, త్రేతాయుగంలోకి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. త్రేతాయుగంలో వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే అంతవరకు ఎక్కడున్నట్టు, శాంతిధామంలో ఉన్నట్టే కదా. वहाँ कोई दुख नहीं है, फिर నెంబర్ వార్ ఆయేంగే హిసాబ్ కితాబ్ है ना. అక్కడ దుఃఖం ఉండదు, నెంబర్ వారీగా కిందకు వస్తారు. ప్రతి దానికి ఒక లెక్క అనేది కూడా ఉంటుంది కదా. मनुष्य समझते हैं कि साइंस बड़ी तीखी है, हम कहते हैं हमारी साइलेंस सबसे तीखी है. बाबा की याद से ही ताकत मिलती है. वो साइंस की ताकत से ऊपर चंद्रमा में जाने का पुरुषार्थ करते हैं. तुम तो 1 सेकंड में सूर्य चंद्र से भी ऊपर चले जाते हैं. मूलवत सूक्ष्म वतन से ऊपर तो कुछ है नहीं, सूर्य चांद से मूल वतन सूक्ष्म वतन बहुत दूर है. इसको मालूम नहीं पड़ सकता
ये है सब डिटेल की बात है। सूर्यवंशी राजा रानी बनने की तकदीर नहीं है तो कुछ समझ नहीं सकते हैं, ना किसको समझा सकते हैं। అయితే బాబా అంటున్నారు మనుషులు ఏమనుకుంటారంటే సైన్స్ చాలా వేగవంతమైంది. మనం ఏమంటాము సైన్స్ కన్నా వేగవంతమైంది ఏంటి? సైలెన్స్. అయితే బాబా స్మృతి ద్వారానే కదా శక్తి అనేది లభిస్తుంది. వారి సైన్స్ యొక్క శక్తితో పైన చంద్రమండలంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరైతే ఒక్క సెకండ్ లో సూర్యుడిని చంద్రుడికి కూడా దూరంగా ఇంకా పైకి వెళ్ళగలరు. అదే ఏంటి? మూలవతనం, సూక్ష్మవతనం. దానికన్నా పైన ఇంకోటి ఏమీ లేదు. మూలవతనం సూక్ష్మవతనానికి కూడా పైన ఇంకా లేదు. అంటే సూక్ష్మవతనానికి పైన మూలవతనం ఉంది, మూలవతనానికి పైన అయితే ఇంకేమీ లేదు. సూర్య చంద్రుడి కన్నా పైన ఉన్నది మూలవతనం, సూక్ష్మవతనం చాలా దూరము. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఇది చాలా డీటెయిల్ విషయం. సూర్యవంశీ రాజారాణిగా అయ్యేటటువంటి అదృష్టం లేదనుకోండి, వాళ్ళకి ఎంత చెప్పినా ఏమీ అర్థం కాదు అన్నారు బాబా. వాళ్ళ బుద్ధులేవి కూర్చోవు. నిన్న కూడా బాబా అన్నారు, ఎవరి బుద్ధిలోనైనా ఎంత చెప్పినా కూర్చోవట్లేదంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే వాళ్ళని అర్థం చేసుకోండి. అయితే బాబా అంటున్నారు, నా కిస్కో సమझा सकते हैं, कोई ऐसे कह ना सके कि मुक्ति जीवन मुक्ति का ज्ञान मेरे में है. ఎవరు అర్థం చేయించలేరు, అలాగే ఎవరు అనలేరు ముక్తి జీవన్ ముక్తి యొక్క జ్ఞానం నాలో ఉంది, మీకు నేను ఇస్తానని కూడా ఎవరు అనలేరు అన్నారు బాబా. జనక్ కా మిసాల్ సభీకో జైల్ మే డాల్ దియా. అయితే బాబా అంటున్నారు జనకుని యొక్క ఎగ్జాంపుల్. జనకుడు జీవన్ముక్తి యొక్క జ్ఞానం కోసం చాలా ప్రయత్నం చేశాడు. ఎవరిస్తారా అని చెప్పి ఎవరి ద్వారా కూడా ఆయనకి లభించలేదు జీవన్ముక్తి అనేది. ఒక్క సెకండ్ లో లభిస్తుందని అయితే తెలుసు, కానీ అది ఎలా లభిస్తుంది అనేది ఆ జనకుడికి కూడా తెలియలేదు. చాలా ప్రయత్నం చేశాడు ఋషుల దగ్గరికి, మునుల దగ్గరికి, ఎవరి ద్వారా కూడా ఆయనకి లభించలేదు. లాస్ట్ కి ఎవరిచ్చారంటే అష్టవక్రుడు. ఆయన దగ్గర ఆ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఆ జనకుడికి ఇచ్చినట్టుగా చూపించారనమాట. ఈ సమయంలో రావణుడు అందరినీ జైల్లో వేసేసాడు కదా. అందరు ఇప్పుడు ఎందులో ఉన్నారు? జైల్లో ఉన్నారు. రాముడు వచ్చి ఏం చేస్తున్నారు? మనందరినీ ముక్తి కలిగిస్తుంది. తండ్రి ద్వారా మీరు నిమిత్తంగా అయ్యారు. అందరికీ రాముని యొక్క అయస్కాంతం నుండి విడిపించి జీవన్ముక్తులుగా తయారు చేస్తున్నారు. బాబా అంటున్నారు, తుమ్హారా నామ్ బాలా హే శివశక్తి సేన. మీ యొక్క పేరే ఉంది కదా, చాలా ప్రసిద్ధి చెందిన పేరు ఏంటి? శివశక్తి సేన. మొన్న సూరజ్ భాయ్ కూడా చెప్పారు, ఎప్పుడైనా భయం వేస్తుంది, గాబరా అనిపిస్తుంది, మానసికంగా వీక్ గా అనిపిస్తుంది, నేను శివశక్తి సేన అని అనుకున్నారు. దానివల్ల మనసుగా బలం పెరుగుతుంది. బాబా కూడా చెప్తున్నారు, మన పేరే ఉంది ఏంటి? శివశక్తి. అంటే ఏంటి? శక్తులు ఎవరు? మనందరం. మనకి సాటి ఎవరు? శివుడు. అందుకే శివపార్వతులు అంటారు కదా, కంబైండ్. అర్ధనారీశ్వరుడు అంటారు. అంటే ఏంటి? మందే. తుమ్హారా నామ్ ఇస్ డ్రామా మే పిచాడి కో బహుత్ ఊంచా హునా హై. బాబా అంటున్నారు, ఈ డ్రామాలో అంతిమంలో మీ యొక్క పేరు చాలా ఉన్నతంగా అవుతుంది. జబ్ సే బాబా ఆయా హై తో మాతాओं का మర్తబా దునియా మే భీ బహుత్ ఊంచా హువా హై. ఎప్పుడైతే బాబా వచ్చారో ఈ మొత్తం ప్రపంచంలోని స్త్రీని, ఏ స్త్రీని అయితే వెనక పెట్టారు, ఇప్పుడు ఆ స్త్రీ ఎంత ఉన్నతంగా తయారవుతుంది, తమకి ఎంత పదవి, ఎంత విలువ వచ్చింది అన్నారు బాబా. पहले विलायत में माताओं का मर्तबा बहुत था, वह बच्ची पैदा होती तो बहुत खुशी मनाते हैं, यहाँ बच्ची पैदा होती तो कटिया उल्टा कर देते हैं, बर्थडे भी नहीं मनाते। वैसे कन्याओं को कन्हैया गाया हुआ है। वास्तव में तुम सब कन्या हो, तुम्हारा ये नया जन्म है। बाकी पढ़ाई में नंबरवार है, आत्मा छोटी बड़ी नहीं होती है, शरीर छोटा बड़ा होता है। कोई झट समझ जाते हैं, किसकी तकदीर में नहीं है तो समझ नहीं सकते हैं. అయితే బాబా అంటున్నారు, విదేశాలలో మాతలకి చాలా విలువ ఉంటుంది. విదేశాలలో కూతురు పుడితే చాలా ఖుషి జరుపుకుంటారు అక్కడ. ఇక్కడ కూతురు పుడితే ఏం చేస్తారంటే మంచాన్ని తిరగలేస్తారు. మంచం అంటే బెడ్. బాబా అంట బర్త్డే కూడా చేసేవారు కాదు. కన్యలకి చాలా విలువ ఉంది. కన్యలకున్న విలువ పెట్టే కదా కన్నయ్య అని పేరు వచ్చింది. కానీ ఆ విలువను వాళ్ళు గుర్తించలేదు అంటున్నారు. కానీ ఇప్పుడైతే అలా లేదులేండి, ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది.
అప్పటి విషయం చెప్తున్నారు బాబా. అది బాబా వచ్చిన తర్వాత ఈ విలువ అనేది వచ్చింది. వాస్తవంగా మీరు అందరూ కన్నీలే కదా, ఇది మీ కొత్త జన్మ అన్నారు బాబా. ఇంకా చదువులు అంటే నెంబర్ వారీగా ఉన్నారు. ఆత్మ ఇప్పుడు చిన్న పెద్దదిగా అవ్వదు, శరీరం చిన్న పెద్దది అవుతుంది. కొంతమంది వెంటనే అర్థం చేసుకుంటారు, ఎవరైనా భాగ్యంలో లేదనుకోండి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అంటున్నారు బాబా. జీవన్ముక్తి మరియు జీవన బంధన ఈ రెండు కూడా స్థూల వతనానికి సంబంధించిన విషయం చెప్తున్నారు బాబా. పరంధామంలో జీవన్ముక్తి జీవన బంధనాలు ఏమి ఉండవు కదా. మరి ఇంకా సూక్ష్మవతనం అంటే అది ఒక సంఘం యుగంలోనే దాని పాత్ర ఉంటుంది కానీ సత్యయుగంలో పాత్ర ఉండదు కదా. అందుకే బాబా ఏం చెప్తున్నారు, జీవన్ముక్తి జీవన బంధనం అంటే ఎక్కడ విషయం, స్థూల సతయుగం నుండి జీవన్ముక్తులుగా ఉంటారు, తర్వాత జీవన బంధనంలో అవుతారు ద్వాపర యుగంలో అన్నారు బాబా. విశ్వ ఈ జీవన్ముక్తి జీవన బంధనం చెప్పేది దేనికోసం అంటే మన కోసం చెప్తున్నారు. మనకి సత్యత్రేత యుగంలో ఏముంటుంది, జీవన్ముక్తి ఉంటుంది. ద్వాపర యుగంలో ఏముంటుంది, జీవన బంధనం. కానీ ఎవరైతే ఫస్ట్ నుండి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ముందు జీవన్ముక్తే ఉంటుంది, తర్వాత జీవన బంధనం. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు సుఖాన్ని అయితే అందరూ మర్చిపోయారు, ఎందుకంటే దుఃఖం అలవాటు అయిపోయింది. ఐసా కోయి హే నహీ జా జో కహే కి హమ్నే 21 జన్మ సుఖ్ లియా తా. ఏ ప్రపంచంలో ఎవరు కూడా మేము 21 జన్మల సుఖాన్ని ఒకప్పుడు అనుభవించాము, ఇప్పుడు ఇలా అయిపోయామని చెప్పే వాళ్ళైతే ఎవరు లేరు. ఇప్పుడు రావణ రాజ్యం అయిన కారణంగా అన్ని వస్త్రాలు కూడా మురికి పట్టుకుపడి ఉన్నాయి నా బాబా. అక్కడ సతయుగంలో రావణ రాజ్యం అనేది ఉండదు, అలాగే మురికి బట్టల విషయం కూడా అక్కడ సతయుగంలో ఉండదు. గాయనం కూడా ఉంది కదా, యోగ బలం భోగ బలం. వహా యోగ బలసే బచ్చా పైదా హోతా హై. ఎక్కడ, సత్యయుగంలో అన్నమాట. యోగ బలం ద్వారా పిల్లలు జన్మిస్తారు. ఆ ఆచారం గురించి కూడా తెలుసుకున్నారు. ఇతరుల యొక్క విషయం గురించి కాదు, అమెరికన్ ఆదికి రసం రివాజ్ ఓజాని, అమెరికా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఆచార వ్యవహారాలు వారి వేరేగా ఉంటాయి, ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళకే తెలుసు అంటున్నారు బాబా. సతయుగంలో ఉండేటటువంటి వాళ్ళు మనం, సతయుగంలో ఆచార వ్యవహారాలు కొత్తవి, దానిపైనే అందరూ నడుస్తారు. అయితే బాబా అంటున్నారు ఏ యుగానికి తగ్గట్టుగా ఎవరికి తగ్గట్టుగా ఎవరి పాత్రకు తగ్గట్టుగా ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళకి ఉంటాయి. అయితే బాబా అంటున్నారు ఏదైతే కల్పపూర్వం నడిచిందో అదే ఖచ్చితంగా ఇప్పుడు రిపీట్ అవుతుంది, ఇంత చిన్నది కూడా తేడా ఉండదు అంటున్నారు బాబా. జో హువా హోగా వహి అబ్ హోగా. ఏదైతే ఒకప్పుడు జరిగి ఉందో అది ఇప్పుడు ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. బచ్చే ధ్యాన్ మే జాకర్ రసం రివాజ్ దేక్కర్ ఆతే హై. అప్పట్లో బ్రహ్మబాబా ఉండేటప్పుడు దాదీలు వీళ్ళందరూ కూడా ట్రాన్స్ లోకి వెళ్ళి అక్కడ ఏ ఆచార వ్యవహారాలు ఉన్నాయో వచ్చి చూసి చెప్పేవారు అనమాట. అన్ని మర్చిపోయారు. తో ఇన్సే కుछ ఫాయిదా హోతా హీ నహీ హై. అక్కడికి వెళ్ళి ఇవన్నీ మేము చూసి వచ్చాం కదా, మేము పురుషార్థంలో చాలా డెవలప్ అయిపోయాం, రాజ్య పదవి పొందుతాం అంటే దానివల్ల ఏమీ లేదు. సాక్షాత్కారం అనేది భక్తిలోనైనా జ్ఞానంలోనైనా లాభంతో కూడుకుంది అయితే కాదు అంటున్నారు బాబా. మొత్తం ఆధారం అంతా దేనిపై ఉందంటే చదువు, యోగం. योग और ज्ञान, योग अर्थात बाप को याद करना, ज्ञान अर्थात चक्र को फिराना. ये तो सहज है. बाप कहते हैं मेरे पास आना है इसलिए मुझे याद करो. मनुष्य को मरने समय कहा जाता है राम राम कहो, अर्ध कुछ भी समझते नहीं. श्री कृष्ण कहने से भी वह पहुंच तो नहीं जाते, ले जाने वाला फिर भी बाप है. विकर्म विनाश होने बिगर तुम वापस कैसे जाएंगे. అయితే బాబా అంటున్నారు జ్ఞానం యోగం. యోగము అనగా తండ్రిని స్మృతి చేయటము, జ్ఞానము అనగా చక్రాన్ని లోపల తిప్పటం. నిన్న కూడా బాబా అన్నారు సృష్టి చక్రాన్ని విష్ణువుకి కృష్ణుడికే చూపించారు, కానీ దాన్ని హింసాత్మక ఆయుధంగా చూపించారు, కానీ హింసాత్మక ఆయుధం అయితే కాదు. ఆ దేవతల్లో కూడా చూపించారు ఏంటంటే ఎన్ని ప్రయత్నం చేసినా ఉపయోగపడకపోతే లాస్ట్ కు ఉపయోగించేది ఏంటంటే చక్రం. అది ఒకసారి వెళ్ళిందంటే వాళ్ళ పని అయిపోయిందని లెక్క. అయితే బాబా అంటున్నారు కానీ అసలైంది ఏంటన్నది బాబా నేను వివరించారు కదా, స్వదర్శన చక్రాన్ని మనలో ఎంత తిప్పుతూ ఉంటే మనలో ఉన్న వికారాలు సమాప్తం అవుతాయి. అయితే బాబా అంటున్నారు నా దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలి, నన్ను స్మృతి చేయండి. ఇది చాలా ఈజీ కదా. మనుషులు మరణించే సమయంలో ఏమంటారంటే రామా రామా అను అని అంటారు, కానీ అర్థం తెలియదు. శ్రీకృష్ణుడు అనడం ద్వారానే అక్కడికి చేరుకుంటారంటే అలాగేం కాదు కదా. తీసుకువెళ్ళేటటువంటి తండ్రి రాకుండా ఎవరు వెళ్ళలేరు అంటున్నారు బాబా.
వినాశనం వికర్మలు వినాశనం అయ్యకుండా ఎవ్వరూ తిరిగి ఇంటికి వెళ్ళేదైతే లేదు అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఇది వినాశన సమయము. నిన్న కూడా బాబా చెప్పారు, వినాశన సమయం ఎదురుగా ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే బయట నుండి ధాన్యం కూడా దొరకదు, తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి పరిస్థితి వస్తుంది, ఇప్పుడు దగ్గర పడుతుంది అంటున్నారు బాబా. ఈ పాయింట్స్ ధారణ చేసుకోవాలి, నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు స్టూడెంట్స్ కదా, కంపల్సరీ మీ దగ్గర ఏముండాలి, నోట్బుక్ ఉండాలి, నోట్ చేసుకోవాలి. తుమ్కో మాతా పితాకో ఫాలో కర్నా చాహియేనా, తల్లి తండ్రిని ఫాలో చేయాలి కదా. మా అమ్మ కవి కిస్కో తంగ్ నహీ కర్తీ థీ. మా అమ్మ ఎప్పుడు కూడా ఎవరికి తన సంస్కారం ద్వారా గాని, నడవడిక ద్వారా గాని, మాటల ద్వారా గాని ఎప్పుడు విసిగించేది కాదు అంటున్నారు బాబా. కయ్యోంకి బహుత్ రిపోర్ట్ ఆతీ హై, మేనర్స్ నహీ హై. కొంతమందికి నడవడికల గురించి బాబా దగ్గరికి చాలా రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళ నడవడిక బాగోలేదు, ఇలా ఉంది అలా ఉంది అని. పరంపిత పరమాత్మ పడతే హై, కితనా దిమాగ్ చాహియే. పరంపిత పరమాత్మ చదివిస్తున్నారంటే మన బుద్ధి, ఎంత మంచి బుద్ధి ఉండాలి చెప్పండి. చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ సిఎస్ఐ ఇవి ఏవేవో ఉంటాయి, పెద్ద పెద్ద చదువులు, అందరూ చదవలేరు. దానికి చాలా తెలివైన వాళ్ళే కావాలి అంటారు. లౌకిక చదువుకి అలా ఉందంటే భగవంతుడు చదివించే చదువుకి ఎంత పెద్ద తెలివైన వాళ్ళు ఉండాలి. దీన్ని బట్టి చూస్తే మనం ఎంత తెలివైన వాళ్ళం. రోజు భగవంతుడు చెప్పే చదువుని చదువుకుంటూ ఉన్నాం కదా. అచ్చి చలన్ వాళ్ళే పర్ సభికా ప్యార్ రహేగే. ఎవరైతే మంచిగా నడుస్తారో, అందరి వల్ల సాటిస్ఫాక్షన్ గా ఉంటారో, అలాంటి వాళ్ళంటే అందరికీ ప్రేమ అనిపిస్తుంది కదా. కొయ్యతో బడా తంగ్ కర్తే హై. కొంతమంది చాలా విసిగిస్తూ ఉంటారు అన్నారు బాబా. అప్నే ఆప్కో హి చమాట్ మార్తే హై. బాబా అంటున్నారు, మీ నడవడిక ద్వారా అనేక మందికి విసిగిస్తున్నారంటే మీకు మీరే చెంపదెబ్బ కొట్టుకోవడం అంటున్నారు బాబా. నిన్న కూడా బాబా అన్నారు, మా ఇది చాలా గట్టి కొడుతూ ఉంటుందండి. ఒక్కసారి గట్టి కొట్టిందంటే అర్థం ఏంటి, కింద పడ్డారు వికారాల్లో, పదవి భ్రష్టులు అయిపోతారు. గాయా భీ జాతా హై, హిందూ లోగోనే అప్నే ఆప్కో చమాట్ మారి హై. గాయనం కూడా ఉంది, హిందువులు తమకు తాము చెంపదెబ్బ వేసుకున్నారు. ఈశ్వర్ కో జో భాగ్య దేతా హై, ఈశ్వర్ జో భాగ్య దేతా హై ఇంకో సర్వవ్యాపి కహ దియా హై. తమకు తాము చెంపదెబ్బ కొట్టుకోవడం అంటే ఏంటంటే, ఏ భగవంతుడైతే రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారో ఆయన ఏం చేశారు, సర్వవ్యాపి అని అనేసారు. ఏ ఆప్నే కో చమాటి మారే. మరి దీనికి అర్థం ఏంటి, వాళ్ళకు వాళ్ళే చెంపదెబ్బని కొట్టుకున్నారు. తబి ఆ హాల్ హువా, అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నారు బాబా. శాస్త్రం మే దికాయా హే, భగవాన్ కైతే హే మై సర్వవ్యాపి. శాస్త్రాల్లో చూపించారు, భగవంతుడే అన్నారు నేను సర్వవ్యాపిని అని. కానీ భగవంతుడు స్వయం చెప్తున్నారు, మై కోయి తుమారే జైసా తోడి హూ జో అప్నే కో చమాట్ మారుంగా. బాబా అంటున్నారు, నేనేమైనా మీలాంటి వాడినా ఏంటి, నన్ను నేను సర్వవ్యాపిని అని చెప్పుకొని నాకు నేను చెంపదెబ్బ కొట్టుకోవడానికి అంటున్నారు బాబా. క్యా మై కుత్తే బిల్లి మే హూ, నేను కుక్కలోని పిల్లిలోని ఉన్నానా అని అడుగుతున్నారు బాబా. బాప్ కైతే హే తుమ్నే మేరీ గ్లానీ కి హై, ఏ భీ డ్రామా హై, ఫిర్ భీ ఐసా హీ హోగా. బాబా అంటున్నారు, మీరు నా నింద చేశారు, ఇది కూడా డ్రామాయే. ఎందుకంటే మరలా ఇలా అవ్వాల్సిందే, ఇది డ్రామాలో ఒకసారి కాదు, కల్పకల్పం ఫిక్స్ అయిపోయింది అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण कोसम मुख्य सारांशం. फर्स्ट पॉइंट, कोई भी ఉల్టీ చలన్ నహి చల్నీ హై. ఎలాంటి ఉల్టా నడవడిక నడిపించకూడదు. ఈరోజు బాబా చెప్పారు కదా, కొంతమంది వాళ్ళ నడవడికల వల్ల చాలా విసిగిస్తారు. కానీ బాబా ఏమన్నారు, తల్లి తండ్రిని ఫాలో చేయండి. ఎవరిని ఫాలో చేయాలి, ఎగ్జాంపుల్ చెప్పారు ఈరోజు, మా అమ్మ. మా అమ్మ ఎప్పుడు ఎవరికి విసిగించేది కాదని. అలాగే మన మాట ద్వారా గాని, సంస్కారం ద్వారా గాని, అలవాట్ల ద్వారా గాని, నడవడిక ద్వారా గాని, దృష్టి ద్వారా గాని ఎవరిని విసిగించకూడదు. అదే ఉల్టా నడవడిక. ఎలాంటి ఉల్టా నడవడిక నడవకూడదు. అచ్చే గుణ ధారణ కర్నీ హై.
మంచి గుణాలని ధారణ చేయాలి, మంచి గుణాలను ధారణ చేయాలి. మాత్ పితాకు ఫాలో కర్నా హై, తల్లి తండ్రిని ఫాలో చేయాలి. सेकंड पॉइंट, योग बल से काम, क्रोध के हल्के नशे को भी समाप्त करना है. निमित्त बन सबको रावण की जंजीरों से छुड़ाने की सेवा करनी है. ते बाबा अंటున్నారు యోగ శక్తితో కామం, క్రోధం ఈ తేలికపాటి నశాను కూడా సమాప్తం చేయాలి. చాలా మంది బాబాకు లెటర్ రాశారని చెప్పారు కదా ఈరోజు. బాబా ఈ వికారాలు చాలా సతాయిస్తున్నాయి, కామం క్రోధం యొక్క చిన్నపాటి నశ వచ్చేస్తుంది, కాబట్టి వాటిని కూడా సమాప్తం చేయాలి. నిమిత్తంగా అయి అందరినీ రావణి యొక్క సంఖ్యల నుండి విడిపించే సేవ చేయాలి. నిమిత్తంగా అయి అందరినీ రావణి యొక్క సంఖ్యల నుండి విడిపించేటటువంటి సేవ చేయాలి. वरदानम, क्या, क्यों, ऐसे और वैसे के सभी प्रश्नों से पार रहने वाले सदा प्रसन्न चित्त भवा. क्या, क्यों, ऐसे वैसे के सभी प्रश्नों से पार रहने वाले सदा प्रसन्न चित्त भवा. ఏమిటి, ఎందుకు, ఎలా మరియు అలా ఈ అన్ని ప్రశ్నల నుండి దూరంగా ఉండేటటువంటి, ఏమిటి, ఎందుకు, ఎలా, ఇలా, అలా ఈ అన్ని ప్రశ్నల నుండి అతీతంగా ఉండేటటువంటి సదా ప్రసన్న చిత్తులుగా కండి, సదా ప్రసన్న చిత్తులుగా కండి. जो प्रसन्न चित्त आत्माएं हैं वे स्वा के संबंध में व सर्व के संबंध में, प्रकृति के संबंध में किसी भी समय किसी भी बात में संकल्प मात्र भी क्वेश्चन नहीं उठाएंगे. ఎవరైతే ప్రసన్న చిత్త ఆత్మలో వాళ్ళు స్వయం యొక్క సంబంధంలో కానీ, సర్వుల యొక్క సంబంధంలో కానీ, ప్రకృతి సంబంధంలో కానీ, స్వ సంబంధంలో, సర్వుల సంబంధంలో, ప్రకృతి సంబంధంలో ఏ సమయంలో కానీ, ఏ విషయంలో కానీ సంకల్ప మాత్రం కూడా, ఏ సమయంలో కానీ ఏ విషయంలో కానీ సంకల్ప మాత్రం కూడా క్వశ్చన్స్ అనేవి రావు. ये ऐसा क्यों, वह यहाँ ये क्या हो रहा है, ऐसा भी होता है क्या, ఇది ఎందుకు ఇలా అవుతుంది, ఏం జరుగుతుంది, ఇలా కూడా అవుతుందా, ఇలాంటి క్వశ్చన్లు అనేవి రావు వాళ్ళు. ఇది ఎందుకు ఇలా అవుతూ ఉంది, ఇలా కూడా అవుతుందా, ఇలా కూడా జరుగుతుందా, ఈ ప్రశ్నలు రావు. ప్రసన్న చిత్త ఆత్మకే సంకల్పమే, ప్రసన్న చిత్త ఆత్మలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సంకల్పంలో ప్రతి కర్మ చేస్తూ
देखते सुनते सोचते ప్రసన్న చిత్త ఆత్మల యొక్క సంకల్పంలో ప్రతి కర్మ చేస్తూ చూస్తూ వింటూ ఆలోచిస్తూ ప్రతి కర్మ చేస్తూ చూస్తూ వింటూ ఆలోచిస్తూ ఎవరు ప్రసన్న చిత్త ఆత్మల యొక్క సంకల్పంలో यही रहता है ఇదే ఉంటుంది जो हो रहा है वो मेरे लिए अच्छा है ఏదైతే జరుగుతుందో అది నా కోసం మంచిదే ఏదైతే జరుగుతూ ఉందో అది నా కోసం మంచిదే और सदा अच्छा ही होना है అలానే సదా మంచే జరుగుతుంది మరియు సదా మంచే జరుగుతుంది वे कभी వాళ్ళు ఎప్పుడూ కూడా क्या क्यों ऐसा वैसा इन प्रश्नों की उलझन में नहीं जाते వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఏమిటి ఎలా ఇలా ఈ ప్రశ్నల యొక్క అలజల్లోకి వెళ్ళరు ఎందుకు ఏమిటి ఎలా అలా ఈ ప్రశ్నల యొక్క అలజల్లోకి వాళ్ళు వెళ్ళరు అంటున్నారు బాబా स्लोगन स्वयं को मेहमान समझकर हर कर्म करो तो महान और महिमा योग्य बन जाएंगे స్వయం నేను అతిథిని అని అర్థం చేసుకొని స్లోగన్ చెప్తున్నారు స్వయం నేను అతిథిని అని అర్థం చేసుకొని ప్రతి కర్మ చేస్తూ ఉన్నట్లయితే స్వయం నేను అతిథిని అని అర్థం చేసుకొని మీరు ప్రతి కర్మ చేస్తూ ఉన్నట్లయితే మహాన్లుగా మరియు మహిమా యోగ్యులుగా అవుతారు మహాన్లుగా మరియు మహిమా యోగ్యులుగా అవుతారు ఓం శాంతి అయితే ఈరోజు బాబా ఎక్కువగా చెప్పింది ఏంటంటే కలియుగంలో అందరూ కూడా రావణుని యొక్క సంఖ్యలో బంధింపబడి ఉన్నారు దీన్నే ఏమంటున్నారంటే బాబా జీవన బంధన వారిని జీవన్ముక్తులుగా తయారు చేయాలి అంటున్నారు బాబా అయితే బాబా అంటున్నారు బ్రాహ్మణాత్మలతో పాటు అందరికీ ఎటువంటి వారసత్వం లభిస్తుంది మనుషులకు కూడా అది అడుగుతుంది అది ఏంటంటే జీవన్ముక్తులుగా అయ్యే వారసత్వం అందరికీ లభిస్తుంది అయితే బాబా ఈరోజు క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే ఎవరికి రావడంతోనే దుఃఖం అనేది ఉండదు వాళ్ళకి జీవన్ముక్తి ఉంటుంది మనకి జీవన్ముక్తి ఉంటుంది ఇక్కడ జీవన్ముక్తి అంటే బాబా ఏమంటున్నారంటే వాళ్ళు సత్యత్రేత యుగంలోకి వస్తారని కాదు సుఖం ఉంటుంది స్వర్గ సుఖం ఉంటుంది మనకేంటంటే స్వర్గ సుఖం ఉంటుంది ద్వాపర యుగం నుండి మనకి జీవన బంధన స్టార్ట్ అవుతుంది మనది సత్యత్రేత యుగాల్లో జీవన బంధన అనేది ఉండదు కేవలం జీవన్ముక్తి అంటే మీనింగ్ ఏంటంటే స్వర్గం సెమీ స్వర్గం రెండు ఉంటాయి బయట వాళ్ళకు అనుకోండి ముక్తిలోకి వెళ్తారు ఫస్ట్ వాళ్ళ లెక్క అనుసారంగా కిందకు వస్తారు అది జీవన్ముక్తి స్థితి అంటే ఫస్టే సతో ప్రధానంగా ఉంటారు వెంట రాగానే తమో ప్రధానంగా అయిపోరు కాబట్టి సుఖం ఉంటుంది ఆ తర్వాత దుఃఖం మొదలవుతుంది అదే జీవన బంధన వాళ్ళ లెక్క అనుసారం అంటే బాబా అంటున్నారు ఒక జన్మ తీసుకున్న వాడికి కూడా మొదట సుఖం ఉంటుంది తర్వాత దుఃఖమే ఉంటుంది అంటే ఆయన ఎప్పుడో వచ్చాడు కదా ఫస్ట్ దుఃఖమే ఇచ్చేస్తామని కాదు అంటున్నారు బాబా వాళ్ళ నెంబర్ వారి పురుషార్థానుసారంగా కిందకి రావాల్సిందే సుఖము అనుభవిస్తారు దుఃఖము అనుభవిస్తారు కానీ ఒక జన్మ తీసుకునే వారికి లాభం ఉండదు ఎటువంటి వాల్యూ ఉండదు అంటున్నారు బాబా ఒక జన్మ తీసుకున్నా బాబా అంటున్నారు 4500 4700 ఏదైతే ఉందో అన్ని జన్మలు కూడా వాళ్ళ శాంతిలోనే ఉంటారు ఎక్కువ సుఖం వాళ్ళే అనుభవిస్తారు ఎక్కువ సుఖం అనుభవించేది మనమైతే ఎక్కువ శాంతిని అనుభవించేది వాళ్ళు అంటున్నారు అలా అని వాళ్ళదేదో పాత్ర బాగుంది నాకు అదే లభిస్తే బాగుండు అలా అనకండి అంటున్నారు అన్నంత మాత్రాన్ని కూడా జరగదు అంటున్నారు అందరూ పాత్ర ప్లే చేయడానికి ఎందుకైతే రావాల్సిందే కదా సత్యయుగంలో రామరాజ్యము యథా రాజారాణి తదా ప్రజ అందరూ సుఖంలో ఉంటారు
రావణ రాజ్యం అంటేనే జీవన బంధనం. యథా రాజారాని తదా ప్రజ, అందరూ జీవన బంధనంలోనే ఉంటారు. ఈ ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన మొట్టమొదటి శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు జీవన బంధనంలోనే ఉన్నారు. ఆయన కూడా ఏం చేయాలి? జీవన్ముక్తిలోకి వెళ్ళే పురుషార్థం చేస్తూ ఉన్నారు. మన పురుషార్థం అనుసారంగా జీవన్ముక్తి అనేది అనుభవిస్తుంది. బాబా అంటున్నారు సైన్స్ శక్తి సైలెన్స్ శక్తి కంటే గొప్పది కాదు. సైన్స్ శక్తి కన్నా చాలా చురుకైంది ఏంటంటే సైలెన్స్ శక్తి. చంద్రమండలం సూర్యమండలం కూడా దాటేసి ఇంకా పైకి వెళ్తున్నారు. అక్కడికి ఎవరు వెళ్ళలేరు, అది మనం మాత్రమే వెళ్ళగలము అంటున్నారు బాబా. అయితే ఇంకా ఏమంటున్నారంటే బాబా సన్యాసుల యొక్క ఉదాహరణ కూడా నేనే చేస్తాను. అడవుల్లో వెళ్ళి కూర్చున్నంత మాత్రాన శాంతి ఉండదు. అక్కడే గనక శాంతి ఉంటే మళ్ళీ ఎందుకు బ్యాక్ వస్తున్నారు? అంటే పెద్ద పెద్ద భవనాలు ఎందుకు కట్టుకుంటున్నారు? శాంతి అనేది అసలేంది పరంధామంలోనే ఉంటుంది అంటున్నారు. బాబా అంటున్నారు నేను వచ్చి మాతల యొక్క విలువను పెంచాను, కన్యల యొక్క విలువ పెంచాను. నేను వచ్చిన తర్వాతే కదా వాళ్ళ విలువ అనేది వచ్చింది అంటున్నారు బాబా. అందుకే కన్నయ్య అనే పేరు కూడా వచ్చింది అంటున్నారు బాబా. మీకు లక్ష్యం లభించింది కాబట్టి మీరు విదేశాల్లో కూడా వెళ్ళి ఉండి చదువుకోవచ్చు. విదేశాల్లో కూడా ఆడపిల్లలు పుడితే ఒకప్పుడు బాగా సంతోషం జరుపుకునేవారు, వాళ్ళకి విలువ ఉండేది. ఇక్కడ ఆడపిల్ల పుడితే బాగా ఏం చేస్తారంటే మంచం తిరిగేసేస్తారంట. అయితే బాబా అంటున్నారు బాబా వచ్చి తీసుకెళ్ళినంత వరకు ఎవరు పైకి వెళ్ళారు. ఆయన తండ్రి అనండి, మహాకాలుడు అనండి, ఇంకేదైనా పేరు పెట్టండి, ఆయన వచ్చారు అంటే తీసుకెళ్ళినంత వరకు ఎవరు వెళ్ళలేరు, ఇక్కడ ఉండాల్సిందే అంటున్నారు బాబా. ఆయన పేరే ఉంది కదా శివ్ బాబా. భగవంతుణ్ణి పరంపిత పరమాత్మ చదివిస్తున్నారంటే దీనికి ఎంత మంచి బుద్ధి ఉండాలి అంటున్నారు. పెద్ద పెద్ద హైయెస్ట్ చదువులు చదివే వాళ్ళ బుద్ధి ఎంత తీక్షణంగా ఉంటుంది కదా, అంతకన్నా తీక్షణమైన చదువు కాబట్టి మీది ఇంకా బుద్ధి మంచిగా ఉండాలి. ఎంత యోగం చేస్తూ ఉంటే మన బుద్ధి కూడా అంత సత్వ ప్రధానంగా అవుతుంది. ఇక్కడ జ్ఞానం యోగం ఈ రెండింటి పైన అంత ఆధారపడి ఉంది, చదువు పైన ఆధారపడి ఉంది అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు అందరి యొక్క వస్త్రాలు కూడా ఎలా అయిపోయాయంటే చాలా మురికి పట్టి ఉన్నాయి. సతీగులో ఎవరి వస్త్రం కూడా మురికి పట్టి ఉండదు, అంత శుద్ధంగా ఉంటుంది అంటున్నారు. ఈ జ్ఞానాన్ని లోపల తిప్పుతూ ఉండాలి. ఎంతెంత స్వదర్శన చక్రం తిప్పుతూ ఉంటారో అంత వికర్మజీతులుగా అవుతారు. కొంతమంది బాబాకు లెటర్ కూడా రాస్తూ ఉంటారు, బాబా మాకు తేలికపాటి కామం క్రోధం యొక్క నశ వచ్చేస్తుంది అని. అందుకే బాబా అంటున్నారు ఎంత యోగ శక్తి వీలుంటే అంత పెంచుకొని వాటిపైన విజయం పొందాలి, రాముడిపై విజయం పొందాలి, దానానుసారంగానే పదవి పొందుతారు. బాబా అంటున్నారు సర్వవ్యాపి అని అనటమే అన్నిటికంటే పెద్ద దెబ్బ వేసుకోవాలి. మామూలుగా గాయనం కూడా ఉంది, ఎవరికి వాళ్ళే చెంపదెబ్బ కొట్టుకుంటారు భారతవర్షం. అంటే నేనేమైనా సర్వవ్యాపి అని చెప్పానని శాస్త్రాల్లో చూపించారు, నేను అన్ని చోట్ల ఉంటానని నాకేం సరదా చెప్పండి, నాకు నేను కొట్టుకోవడానికి అంటున్నారు బాబా. నేను సర్వవ్యాపిని కాదు, నేను అనలేదు అని కూడా అంటున్నారు బాబా. అలాగే బాబా వచ్చి ఇప్పుడు అన్ని మన చేత చేయిస్తున్నారు, ఈ కార్యాన్ని చేయిస్తున్నారు. ఏంటంటే నేను ఎలా అయితే రావణి యొక్క సంఖ్యల నుండి విడిపిస్తున్నానో మీరు కూడా ఈ భగవంతుడి కార్యంలో సహయోగాన్ని ఇచ్చి అందరినీ విడిపించాలి. అందుకే మీ పేరే ఉంది, ప్రసిద్ధి చెందింది శివశక్తి సేన. బాబా అంటున్నారు మీకు మీరు చెంపదెబ్బ కొట్టుకొని మీ పదవిని మీరు భ్రష్టం చేసుకోకండి. బాబా అంటున్నాను నేను కుక్కలోని పిల్లిలోని ఇందులో ఎందులోని రాను, నా గ్లాని చేశారు, అది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అంటున్నారు. మన నడవడిక కూడా ఎలా ఉండాలంటే ఎవరికి విసిగింప చేయకూడదు, అంత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు బాబా. తల్లి తండ్రిని ఫాలో చేయండి. మా అమ్మాయి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఎంత యోగంలో ఉంటే వికారాలపై అంత విజయం పొందే శక్తి కూడా మనకి లభిస్తుంది. ఎందుకు ఏమిటి ఎలా ఇలా అలా ఎందుకు ఇలా జరుగుతుంది, అదే వాళ్ళకి ఎందుకు అలా అవుతుంది, ఇది ఎందుకు అలా అవుతుంది, ఇన్ని ప్రశ్నల్లోకి వెళ్ళకండి అంటున్నారు. ప్రసన్న చిత్తులుగా ఉండే వాళ్ళు ఇలాంటి ప్రశ్నల్లోకి వెళ్ళరు. వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, చూస్తూ కూడా చూడనట్టుగా. ఏది జరిగినా కూడా ఏంటంటే మంచే జరిగింది, ఇంకా నాకు మంచే జరుగుతుంది అన్న సంకల్పంలో ఉంటారు. కానీ ఏమిటి ఎందుకు ఎలా ఇలా అన్న ప్రశ్నల్లోకి ఉల్జన్లోకి వాళ్ళు వెళ్ళరు అంటున్నారు. బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా నేను అతిథిని అని అర్థం చేసుకోండి అంటున్నారు, అప్పుడే మహాన్లుగా అవ్వగలుగుతారు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు పాయింట్స్ రిపిటేషన్ అనేది జరగదు,
భోగు పెడతాము. భోగైన తర్వాత పాయింట్ రిపిటేషన్ ఉండదు. ఏదైతే భారతదేశానికి సంబంధించింది భూమి కోసం మనం యోగదానం చేస్తున్నామో ఆ కామెంటరీ ఉంటుంది. ఓం శాంతి. ఈరోజు భోగులోనైతే బఠానీ, కార్న్‌ఫ్లోర్ స్వీటు, రబడి, డ్రై ఫ్రూట్స్, యాపిల్, జాంకాయ, ఆరెంజ్, అరటిపండు, ద్రాక్ష పళ్ళు ఇవి బాబాకు భోగు పెట్టినవి. ఫ్లవర్స్ అయితే గులాబీ, లిల్లీ, కనకంబరం ఇవి బాబాకు పెడుతున్న భోగు అన్నమాట. ఓం శాంతి.
फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा, याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। पल बीते तेरी यादों में, जो पल बीते
तेरी यादों में वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में। उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ ఇప్పుడు మనము 10 నిమిషాలు మాతృభూమి కోసం యోగం చేద్దాం. నేను చెప్తూ ఉంటాను, మీరు అలా మనసులో అనుకుంటూ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొని పూర్తిగా అందులో లీనమే ఫీల్ అవ్వండి. ఓం శాంతి. నేను ఒక ఆత్మ, అతి సూక్ష్మ బిందు స్వరూపాన్ని, మస్తక మధ్య మెరిసే ప్రకాశ స్వరూపాన్ని. నా యొక్క ప్రకాశంతో నా మస్తకమంతా దేదీప్యమానంగా దివ్య ప్రకాశంతో నిండి ఉంది. ఆత్మ నేను నెమ్మదిగా శరీరం నుండి భిన్నమై నెమ్మదిగా ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. ఎంతో హాయిగా ఈ పరంధామంలో తేలికగా ఉన్నాను. శాంతి యొక్క వాతావరణాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ విశాలమైన వర్తనంలో
నా ఎదురుగా సర్వశక్తివంతుడు శివ బాబా మహాజ్యోతి అయి ఉన్నారు. జ్యోతిర్బిందు ఆత్మ అయిన నేను బాబా సమీపంలో చేరుకున్నాను. మహాజ్యోతి అయిన జ్ఞాన సూర్యుడైన శివ బాబా సమ్ముఖంలో సమీపంలో చేరుకున్నాను. జ్ఞాన సూర్యుడు శివ బాబా నుండి సంపూర్ణ జ్ఞాన ప్రకాశం నాలో నిండుతూ, మాస్టర్ జ్ఞాన సూర్యుడనై ఉన్నాను. ఇప్పుడు నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ సూక్ష్మ శరీరంతో ఆకాశంలో చేరుకున్నాను. నాతో పాటు మహజ్యోతి అయిన శివ బాబా కూడా నా తల పైన నా ఎదురుగా ఉంటూ నా పైన ప్రకాశం కురుస్తుంది. నేను నా ఎదురుగా నా జన్మభూమి అయిన భారత భూమిని భారత మాత రూపంలో చూస్తున్నాను. బంగారు పిచ్చుకగా పిలువబడే భారత భూమి రత్నగర్భ వజ్రగర్భ జంబూ ద్వీపే అని మహిమ పొందిన భారత భూమి దేవతలే విరాజిల్లి రాజ్యం చేసినటువంటి ప్రాచీన చరిత్ర భూమి నా భారతదేశం. పవిత్ర ఈ భారతావనిలో ఎన్నో సిరి సంపదలను అనుభవించాను నేను. భారతమాత వడిలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. మధ్యలో నాలో ప్రవేశించిన మాయా వికారాలు కారణంగా నా ఆలోచనలు, స్వార్థపూరిత ఆలోచనలు, మాటలు నా యొక్క వికారి కర్మలు అనే కాలుష్యం వాతావరణంలో చేరి నాకు జన్మ ఇచ్చిన భారత మాతని కాలుష్యపరిచేశాను. కలుషితమైపోయిన ఈ భారతదేశాన్ని తిరిగి సహజ స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నాపైనే ఉంది. దానికోసం ఇప్పుడు నా ఆలోచనలను నేను సంపూర్ణ పావనంగా, పవిత్రంగా, నిర్మలముగా, నిస్వార్థంగా తయారు చేసుకుంటాను. నా మాటలను సుఖదాయిగా తయారు చేసుకుంటున్నాను. నా కర్మలను
ఆత్మిక స్మృతిలో ఉండి చేసే సుకర్మలుగా తయారు చేసుకుంటున్నాను. శివ బాబా నుండి జ్ఞాన సూర్యుని నుండి నా మస్తకం పైన పడుతున్న ఈ జ్ఞాన ప్రకాశాన్ని నేను నా ముఖ మండలం నుండి, నా మస్తకం నుండి నా ఎదురుగా భారత భూమి పైన నిలిచి ఉన్న జాతీయ పతాకంతో నిలిచి ఉన్న భారత మాతకు నేను నా మస్తకం నుండి జ్ఞాన ప్రకాశాన్ని పంపిస్తున్నాను. జ్ఞానస్వరుడు శివ బాబా నుండి నా మస్తకం పైన జ్ఞాన ప్రకాశం కిరణాలు, అనంత కిరణాలు నా మస్తకం నుండి భారత మాత పైకి కిరణాలు వ్యాపింపచేస్తుంది. భారత మాత యొక్క సంపూర్ణ రూపం ఈ జ్ఞాన ప్రకాశంతో నిండిపోయి భారత వాసీలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం దూరమైపోతుంది. జ్ఞాన ప్రకాశం వైపు అందరి జీవితాలు మరలుతూ ఉన్నాయి. తిరిగి భారత భూమి సంపూర్ణ పవిత్రంగా సుఖదాయిగా జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్న ప్రకాశం యొక్క ధరణిగా ప్రపంచ దేశాలలో ఒక ఆదర్శమైనటువంటి దేశముగా తయారైపోతుంది. బాబా నా ద్వారా ఇటువంటి సేవ చేయించుకున్నందుకు బాబాకు నా ధన్యవాదాలు. భారత భూమి నాకు ఇంతవరకు ఇచ్చిన స్థానం మరియు సేవకు నా ధన్యవాదాలు. తిరిగి నేను నా సాకార శరీరంలోకి చేరుకున్నాను. నా మస్తకం నుండి జ్ఞానము యొక్క అనంతమైన ప్రకాశం ఒక ఓరాగా తయారైన చుట్టూ నేను ఎక్కడ నడుస్తూ ఉంటే అక్కడ ఈ ప్రకాశం ఈ వాతావరణం చుట్టూ వ్యాపిస్తుంది. ఓం శాంతి.